హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఎవరైతే సీడీఎంకి సంబంధించిన టూల్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకున్నారో, అలాగే గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ ఈ వెబ్సైట్లో మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఇది లిమిటెడ్ టైం ఉండొచ్చు. మీరైతే వెంటనే ఏ ఆఫర్ వెళ్ళి గ్రాప్ చేసుకోండి. దీంట్లో మీరు సీడీఎంకి సంబంధించిన 2.0 కానీ 2.5 కానీ 2.5తో మీరు 20 సెకండ్స్ కానీ 25 కానీ 30 సెకండ్స్ వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫ్రీగా. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. దాంతోపాటు మనం ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా క్రెడిట్స్ కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా మీకు ఇంకో సింపుల్ వే చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం ఇప్పుడు చెప్పుకునే టూల్ మాత్రం మార్కెట్లో మాత్రం చాలా హల్చల్ చేస్తుంది. మనకు ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి మీటో. సో మీటోని కొడితే స్టార్టింగ్లో చేశారా, ఇక్కడికి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ సీడీఎంస్ 2.5 అనేది మీరు ఒకేలా పర్చేస్ చేసుకుంటే అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు దాన్ని ఎలా ఫ్రీగా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కంటిన్యూ విత్ జీమెయిల్ కొట్టి, సో మీరు ఒకేలా మీ టెంప్ మెయిల్స్ కానీ వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజ్ చేసుకోండి ఇన్ కేస్ వర్క్ అవుతే. సో లేదనుకుంటే మన దగ్గర ఉన్న జీమెయిల్తో సైన్ అప్ అవ్వాలి. సో నా దగ్గర ఉన్న జీమెయిల్తో సైన్ ఇన్ అవుతున్నాను. సో కొంతమంది చాలా వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రెజెంట్ అయితే నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నా. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద చూసారంటే 3500 క్రెడిట్స్ అయితే ఇచ్చారనమాట. అది కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఈ 3500 క్రెడిట్స్తో మనం ఎన్ని వీడియోస్ చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తాను. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకుంటే సో ఇంకో 3000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి వాళ్ళు ఒకవేళ పర్చేస్ చేస్తే సో మనకు ఆ క్రెడిట్స్ కూడా అవసరం లేదు. ఇవే కాకుండా మీకు ఎక్స్ట్రా ఇంకా 7000 క్రెడిట్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ వీడియోస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ సెక్షన్కి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే మీకు ఒక కొత్త క్యాన్వాస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ క్యాన్వాస్ పేజ్లో మీరైతే ఈ పేజ్కి రాగానే మీకు 2 థింగ్స్ హైలైట్గా కనిపిస్తున్నాయి. 1 మనకి ఇక్కడ అన్లిమిటెడ్ సీడీఎంస్ 2.5 అదొకవేళ పర్చేస్ చేసిన వాళ్ళకి. ఇక్కడ ఇంకొకటి క్లైమ్ 7000 క్రెడిట్స్ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో క్లైమ్ 7000 కొడితే ఇక్కడ మనకు ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ ఏంటంటే మనం ఒక 3 క్లిప్స్ అయితే క్రియేట్ చేయాలి. 15 సెకండ్స్ క్లిప్స్ అనమాట. అంటే వాళ్ళు చెప్పిన క్లిప్స్ అనే కాదు, మీరు మీ ఇమేజ్ ఇచ్చి సీడీఎంస్లో ఏవైతే వీడియోస్ క్రియేట్ చేసుకుంటారో అవే క్లిప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటినే మనం ఒక 45 సెకండ్స్ లెంత్ క్రియేట్ చేయాలంటే ఒక వీడియో 15 సెకండ్స్ అనుకోండి. అలా మనకు 3 వీడియోస్ చేసుకుంటే 45 సెకండ్స్ వీడియోస్ అనమాట. సో మీరు అన్ని క్లబ్ చేసుకొని ఒక ట్రిమ్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే టైం లైన్లో మీకు 7000 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. బట్ ఒక చిన్న రివ్యూ ఉంటుంది, క్విక్ రివ్యూ. ఒక టీం వాళ్ళు చిన్న రివ్యూ చేస్తారనమాట. మనం ఎలాంటి అవుట్పుట్ బట్టి వాళ్ళు క్రెడిట్స్ ఇవ్వరు, జస్ట్ మనం చేసామా లేదా అనేది బట్టి ఉంటుంది. సో నేను ఏదో ఒకటైతే ఇచ్చి ట్రై చేస్తాను. నాకు 7000 క్రెడిట్స్ కూడా వచ్చాయన్నమాట ఇంకొక కొంత. అది కూడా మీకు చివరిలో చూపిస్తాను మనకి ఎలా మెయిల్ వస్తుంది, ఎలా క్లైమ్ చేసుకోవాలని. ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్, క్రియేట్ వీడియో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రియేట్ వీడియో కొట్టండి. సో వీడియో కొడితే మనకి ఇలా వస్తుంది అనమాట, పాపప్ ఒకటి. సో ఈ పాపప్లో మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీడీఎంస్ 2.0 ఫాస్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మనకు ప్రెజెంట్ 3 మోడల్స్ సంబంధించిన టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనకు క్లింగ్ సంబంధించినవి, గూగుల్ సంబంధించినవి సీడీఎంస్. సో క్లింగ్లో మనకు చాలా ఉన్నాయి అనమాట. క్లింగ్ 3.0 కానీ వీటిలో మనకు ప్రో కానీ అన్నీ ఉన్నాయి. సో ఇంకా తక్కువ క్రెడిట్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి మనకు గూగుల్ అనమాట. సో మనం గూగుల్ ఓమ్ని ఫ్లాష్ రీసెంట్గా వచ్చి మనకు మార్కెట్లో ఎంత హల్చల్ చేస్తుందో మీరే చూసారు కదా, చూడండి. సో గూగుల్ సంబంధించిన 3 టూల్స్ ఉన్నాయి, VO 3.1 కానీ గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ. ఇంకొకటి సీడీఎంస్ సంబంధించినవి 3 ఉన్నాయి. సో దీంట్లో మనకు మెయిన్గా మనకు లేటెస్ట్ మోడల్, న్యూ మోడల్ వచ్చేసరికి సీడీఎంస్ 2.5 అనమాట. సో మనకి ఇక్కడ సీడీఎంస్ 2.0 కానీ 2.0 ఫాస్ట్ కానీ 2.5 కానీ ఆల్మోస్ట్ ఒకే రకంగా అవుట్పుట్స్ వస్తాయి. సో డిపెండింగ్ అపాన్ ద రెఫరెన్సెస్ అనమాట. లైక్ ఎలా అంటే ఇది కొంచెం లైక్ ఇప్పుడు మన అవుట్పుట్ 100% కాకుండా ఒక 98% అలా వస్తుంది సీడీఎంస్ 2.0 ఫాస్ట్. ఇంకా త్వరగా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సీడీఎంస్ 2.0 అనేది కొంచెం టైం తీసుకొని క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి సీడీఎంస్ 2.5. సో దీంట్లో ఏమంటే మనకు 30 సెకండ్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్గా మనకు రెఫరెన్సెస్ మనకు చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో, 30 ఇమేజెస్ కానీ 30 వీడియోస్ కానీ 30 ఆడియోస్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేసి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రెఫరెన్స్కి చాలా బెటర్గా వర్క్ అవుతుంది. అలాగే 30 సెకండ్స్ డ్యూరేషన్ అనమాట. సో దీంట్లో అన్నిట్లో ఒకటే కాబట్టి నేను సీడీఎంస్ 2.0 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక 3 వీడియోస్ క్రియేట్ చేస్తాను, 15 సెకండ్స్. ఆ 3 వీడియోస్ సో మీరు ఏ వీడియోస్ అయినా పెట్టి 45 సెకండ్స్ క్రియేట్ చేశారంటే క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకు సీడీఎంకి సంబంధించిన టూల్స్ ఒకటే కాదు, క్లింగ్ కానీ లేకుంటే గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ ఏదైనా 45 సెకండ్స్ అయితే చేసి మీరైతే 7000 క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ వెబ్సైట్లో మనకు పవర్ఫుల్ ప్రాంప్ట్స్ దొరుకుతాయి అనమాట. సో సీడెన్స్ 2.0 కానీ 2.5 మోడల్ కానీ ఏవైనా కూడా ప్రాంప్ట్ సెక్షన్ ఉంది. ప్రాంప్ట్ సెక్షన్కి వెళ్ళి సో కిందకి వచ్చారనుకుంటే మీకు ఇక్కడ వీడియో మోడల్స్ ఉన్నాయి కింద. సో బ్రౌజ్ బై మోడల్ నుంచి చూసారా. సో ఇవన్నీ ఇవే సంబంధించినవి అనమాట. ఇవన్నీ మనకు వీడియోకి సంబంధించినవి. సో దీంట్లో మనకు సీడెన్స్ 2.0 కదా, సీడెన్స్ 2.0 సెలెక్ట్ చేసుకున్నా. సో లేటెస్ట్గా మనకు మార్కెట్లో చాలా వీడియోస్ పాపులర్ అవుతుంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. చాలా మంది ఇక్కడ నుండి కాపీ చేసుకొని వాళ్ళ ఛానల్స్లో వీడియోస్ చేసుకుంటారనమాట. అప్పుడు చాలా పాపులారిటీ కూడా వస్తుంది వాళ్ళ ఛానల్స్కి. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ కొట్టి సో ప్రెజెంట్ అయితే ఇది కొంచెం బెటర్గా ఉంది. సో దీన్ని అయితే నేను ఒకసారి కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సో 15 seconds పెట్టుకున్నా. 16:9 పెట్టుకొని ఇక్కడ మనకి ఎన్ని క్రెడిట్స్ 975 క్రెడిట్స్ అనమాట. మీరు ఇక్కడ చూసారంటే మనకు 4000 క్రెడిట్స్ వచ్చాయి. సో ఎందుకు 4000 అంటే స్టార్టింగ్లో మనకు 3500 కదా. 500 ఎందుకు యాడ్ అయ్యంటే సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, క్లైమింగ్ 7000 క్రెడిట్స్ అని. అది క్లిక్ చేసి మనం ఎంటర్ అవ్వగానే మనకు ఎక్స్ట్రా 5000 క్రెడిట్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకు స్టార్టింగ్లోనే ఇనిషియల్గా 4000 క్రెడిట్స్ వస్తాయి. సో మనకి ఇదంతా ఫైన్ అనుకుంటే జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు సెకండ్స్ ఉంటాయి కొన్ని. ఒకవేళ మీరు ప్రాంప్ట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం జస్ట్ శాంపుల్ కాబట్టి నేను ప్రెజెంట్ జనరేట్ కొట్టేస్తున్నా. సో మనకైతే జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నాకు ఇంకా బెటర్గా నచ్చిన ఫీచర్ ఏమంటే మనం ప్యారల్గా ఇంకా 2 వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ వీడియో ఉందో సో క్రియేట్ వీడియో కొట్టండి. సో మనకు ఆల్రెడీ ఒక వీడియో జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా మనం ఇక్కడ నుండి కాపీ చేసుకుందాం. సో ఏదో ఒకటి మనకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకుంటున్నాను అనమాట. మీకు పర్టికులర్గా మీ ఇమేజ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇమేజ్ రెఫరెన్స్గా ఇవ్వడానికి ఇక్కడ ఇమేజ్ రెఫరెన్స్ ఆప్షన్ ఉందా, ఇక్కడ నుండి ఇవ్వచ్చు అనమాట. అప్లోడ్ ఇమేజ్ కొట్టి. సో లేదనుకుంటే ఇక్కడ ఒకవేళ స్టార్ట్ ఫ్రేమ్ నుండి మీకు వీడియో స్టార్ట్ అవ్వాలనుకోండి, స్టార్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వీడియో రెఫరెన్స్కి ఇవ్వాలనుకోండి, వీడియో రెఫరెన్స్కి ఇవ్వచ్చు అనమాట. ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఇంకొకటి అయితే నేను ట్రై చేస్తున్నా. సో దీంట్లో నాకు ఇది కొంచెం బెటర్గా ఉంది. సో దీనిని పేస్ట్ చేశాను అనమాట ఇక్కడ. సో పేస్ట్ చేసి సెట్టింగ్స్ అలానే ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ వీడియో మనం సేమ్ సెట్టింగ్స్ యూస్ చేసాం కాబట్టి సేమ్ సెట్టింగ్స్ అలానే ఉంటాయి. జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు సెకండ్ వీడియో కూడా క్యూలోకి అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మనకు థర్డ్ వన్ కదా, క్రియేట్ వీడియో కొట్టేస్తున్నా. సో క్రియేట్ వీడియో కొట్టి ఇంకొక వీడియో అయితే సేమ్ అలాంటిది చూస్ చేసుకుందాం. అది చూడడానికి విజువల్స్ చాలా బెటర్గా ఉంటాయి. సో దీంట్లో కొంచెం హర్రర్ టైప్ అలా ఉందన్నమాట. దీన్ని చూస్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను అనమాట, జనరేట్ కొట్టా. సో జనరేట్ కొడితే మనకు 3 వీడియోస్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ 3 వీడియోస్ అయిపోయాక సో టైం లైన్లో ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని మనం 7000 క్రెడిట్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో గైస్ మనకి 3 అవుట్పుట్స్ వచ్చాయన్నమాట. ఈ 3 అవుట్పుట్స్లో మనం ఈ అవుట్పుట్ మీకు ప్లే చేసి చూపిస్తాం. ఒకసారి ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ అవుట్పుట్ సో మనకి వాటర్ మార్క్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1 to 3 యాప్స్లోకి వెళ్ళి ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మనకు 3 వీడియోస్ రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 7000 క్రెడిట్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకసారి మీరు సో ఇక్కడ క్లిక్ చేస్తారంటే ఇంకా ఆప్షన్స్ మనకు అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టైం లైన్ ఆప్షన్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ టైం లైన్ పైన సో టైం లైన్కి వెళ్తే ఫస్ట్ వీడియో ఇక్కడ డ్రాగ్ చేయండి ఇలా. సో టైం లైన్ కొంచెం లోడ్ అవ్వగానే ఫస్ట్ వీడియో ఇలా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ మనకు సో నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ డ్రాగ్ చేయండి. సో అలాగే థర్డ్ వీడియో కూడా ఇలా డ్రాగ్ చేయండి. సో మొత్తం మనకి 45 seconds ఉండాలి. ఈ 3 కలిపి మనకి 45 ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ కొట్టండి. సో ఎక్స్పోర్ట్ కొడుతున్నాను అనమాట నేను ప్రెజెంట్. ఎక్స్పోర్ట్ అయితే మనకు 3 క్లబ్ అయ్యి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు కాంటెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా మెయిల్ వస్తుందో కూడా చూపిస్తాను. బిఫోర్ దట్ మనం ఎలా క్లైమ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. సో మనకైతే అయిపోయింది. సో మీరు ఇక్కడ 45 seconds అని చూపిస్తుంది కదా, దీని మీదే క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసి ఫినిష్ యువర్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో ఆల్రెడీ మనమైతే కంప్లీట్ చేసాం ఎక్స్పోర్ట్ చేసుకొని. ఇది లోడ్ అయ్యి మనకు గ్రీన్ లెక్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారంటే గ్రీన్ లెక్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఇది ఇంకా గ్రీన్లో లేదు కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఒక వీడియో ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ కొంచెం తగ్గియండి. సో 0.75 పెట్టాను. ఇప్పుడు చూసారంటే మనకు 50 secondsకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా గ్రీన్ వచ్చేసింది. ఇన్ కేస్ మీకు 45 seconds వీడియో జనరేట్ చేసినా కూడా అలాంటి ఇష్యూ వస్తే ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం క్లైమ్ 7000 క్రెడిట్స్. సో టీమ్ అనేది రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ అయితేనే మీకు మెయిల్ వస్తుంది. సో అది కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. సో గైస్ మీరు ఇక్కడ చూసారంటే ఈ మెయిల్ చూసారంటే మనకు యూ జస్ట్ 7000 బోనస్ క్రెడిట్స్ ఇన్ మీటౌన్ అని చూసారా. ఇది రాగానే మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి. వెబ్సైట్లో మీకు పాపప్ వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.